నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు బుకాయింపు ధోరణి రోజు రోజుకి కూడా పబ్లిక్ మతిమరుపు అనుకుంటారా, లేదు అంటే మనం ఏం మాట్లాడినా కూడా దాన్ని రీసౌండ్ ఇచ్చేటువంటి రీతిలో మనకు భజన చేసే మీడియా ఉంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటారో తెలియదు. కానీ చాలా దారుణంగా అడ్డగోలుగా ఆయన చేసేటువంటి ఆరోపణలు, ఆ అసహనం, ఆవేశం, ఆగ్రహం చూస్తే అసలు ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుంది. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజానికి ఆయన మాట్లాడిన ప్రతి మాట మీద కూడా వాస్తవాలతో మనం ఒక వీడియో ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ వీటి గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విచ్చలవిడిగా సాగాయని చెప్పని ఆయన మాట్లాడటం, వాటిని బ్యానర్ హెడ్డింగ్ గా చేసుకుని బాక్స్ ఐటమ్స్ చేసి వాళ్ళ భజన మీడియాలో వాళ్ళు ప్రచురించటం, ప్రసారం చేయటం చూస్తే మరి జనాలు వాస్తవాలను మర్చిపోతారా? అందుకని కొన్ని వాస్తవాలను మాత్రమే నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నాను, ఆధారాలతో సహా. ఆయన మాట్లాడింది ఫస్ట్ ఏంటి? భూమి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వెంటనే అనేకమైనటువంటి భూ వ్యవహారాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్సైడర్ ట్రేడింగ్ వర్సెస్ భూ ఆక్రమణలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటి? పూర్తిగా పప్పు బేలాల్లాగా పందారం చేయటం, కోట్ల రూపాయల ఎకరా ఖరీదు చేసేటువంటి ఎకరాలన్నిటినీ కూడా ఏదో సంక్షేమ పాలన, అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పని తాడు బొంగరం లేని సంస్థలన్నిటికీ కూడా కోట్ల రూపాయలతో ఎకరాల కొద్దీ పంచి పెడుతున్నటువంటి స్థితి. అదే విధంగా మరొక వైపు చూసుకున్నట్లయితే భూ ఆక్రమణలు. 2014-19 పరిపాలనలో మీరు చేసినటువంటి దీనికి ఎందుకు మరి మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంత ఘోరంగా ఉందని చెప్పని అన్నారు. గతంలో మీకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మీకు పాలనా పగ్గాలు ఇచ్చి ఒక్కసారికే జనం బెదిరిపోయి అంత అత్యధిక మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అంటే, ముఖ్యంగా 2014-19లో అమరావతి రాజధాని ప్రకటన ఏ విధంగా జరిగింది, ఎక్కడ చేయాలనుకున్నారు, ఎక్కడన్నారు, దానికి ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు, మీరేం చేశారు, ఇదంతా జరిగిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ తక్కువ ధరలకు అవుట్ సైడ్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి దీన్ని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. తర్వాత శాండ్, ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఉచిత ఇసుక అనేటువంటి పేరుతో మాఫియా, ఉచిత ఇసుక మాఫియాని మీరు పెంచి పోషించి కృత్రిమ కొరతను క్రియేట్ చేసి ఉచిత ఇసుక విధానం అనేటువంటి దీంతో ఏం జరిగింది, ఎవరెవరు ఇసుక రీచ్లను ఎంత దారుణంగా దోచుకున్నారు, ఎలా మాఫియాగా మారారు అనే దానికి ఆ రోజున ప్రభుత్వ అధికారైనటువంటి వనజాక్షి మీద దాడి చేసినటువంటి సంఘటనే ఎప్పటికీ కూడా సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది. మద్యం గురించి మాట్లాడుతున్నారు. మద్యం గురించి ఒకవైపు మద్యం ఏరులై పారుతూ ఉంటే ఆ మధ్యలో మీరు నిలబడి మాట్లాడటం అనేటువంటిది ఎంత దారుణమైన పరిస్థితి. మీ పరిపాలనలో గతంలో బెల్ట్ షాపులు గుడి పక్కన, బడి పక్కన అని చెప్పని మహిళలు ఆందోళన చేసినటువంటి సంగతి అలా ఉంచితే, ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అనధికారికంగా విపరీతంగా మద్యం బెల్ట్ షాపులన్నీ కూడా ఏర్పాటు అవటం, దాని మీద కమిషన్లు, చెప్పిన రేట్ ఒకటి, పెంచే రేట్ ఒకటి, బ్యాక్ డోర్ నుంచి అందుతున్నటువంటి వ్యవహారాలు ఒకటి. ఇక గంజా, డ్రగ్స్ కి సంబంధించి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మాట్లాడారో తెలిసిన సంగతే. మరి ఈ రోజున గంజాను, డ్రగ్స్ వ్యవహారం ఏంటి? గతంలో మీ ప్రభుత్వంలో గంజా, డ్రగ్సే కాకుండా కాల్మనీ వ్యవహారం ఎంత దారుణమైన సంఘటనలకు తెరలైపోయింది. ఆ కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం ఇంకా జనాలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి కదా. ఇక చింతమనేని ప్రభాకర్ వనజాక్షి సంఘటన, అది అలా ఉంటే మళ్ళీ అది చాలదన్నట్టు కృష్ణా, పశ్చిమ గోదావరి సరిహద్దుల్లో జరిగినటువంటి ఇసుక తవ్వకాల్లో ఒక్క చింతమనేని ప్రభాకర్ మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా ఎంత స్థాయిలో దాన్ని దోచేశారనేటువంటిది ఆ రోజుల్లో వనజాక్షి అనేటువంటి మహిళని ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి ఆ సంఘటన తర్వాత చాలా మంది మీడియా సంస్థలు బయట పెట్టారు. ఎంత సంపదని సృష్టించారు ఇసుక ద్వారా అనేటువంటిది అయింది. మరి ల్యాండ్, శాండ్, వైను, మైను, గంజాయి, డ్రగ్స్ అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉంటే ఇది ఎలా సాధ్యం? జరుగుతున్నది అదే కదా. 24 గంటలు ఒకవైపేమో రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇవాళ మద్యం దొరుకుతా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, గత జగన్మోహన్ ప్రభుత్వంలో రాత్రి పర్టికులర్ టైం దాటిన తర్వాత దొరికేది కాదు. సంక్రాంతి సంబరాల్లో మద్యం పండగ పేరుతో
ఒక అరాచకం ఎలా నర్తించిందో మీ పొలాల మధ్యలో చూశారు. మద్యం ఎలా ఏరులే పారిందో చూసినటువంటి పరిస్థితి. క్లబ్బుల్లాగా గోవా క్యాసినోలుగా ఎలా ఏర్పాటయ్యాయి. ఒక్క సంక్రాంతి సీజన్లోనే 17,97,057 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని గత ప్రభుత్వం కంటే 266.39 కోట్ల రూపాయలు అధికంగా అని చెప్పని సంక్రాంతిలో వచ్చింది. స్పష్టంగా ఇక్కడ ఫిగర్స్ చెప్తా ఉన్నాయి. 75,000కు పైగా బెల్ట్ షాపులు ఈ అమ్మకాలు జరిగాయని చెప్పని ఇక్కడ ఫిగర్స్ చెప్తున్నటువంటి మాట. 1 నుంచి 17 వరకు రాష్ట్రంలో మొత్తం 24.64 లక్షల మద్యం కేసులు, 11.36 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయని చెప్పినటువంటిది ఇక్కడ ఫిగర్స్ చెప్తున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం గురించి మీరు మాట్లాడతాం. ఇక గంజా గురించి మాట్లాడుకోవాలంటే సాక్షాత్తు మీరు మీ కుమారుడు నివసిస్తున్నటువంటి ప్రాంతం, మీ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో పట్టుబడుతున్నటువంటి డ్రగ్స్ రాష్ట్ర ప్రజల్ని ఎంత ఆందోళనకు గురి చేస్తుందంటే, గంజా మాత్రమే కాకుండా ఒక అడుగు ముందుకేసి డ్రగ్స్ కి కూడా ఆంధ్రప్రదేశ్ కు హబ్బుగా మారుతుందా అనేటువంటి ఆశ్చర్యం గొలిపే రీతిలో కొకైన్, MDMA లాంటి మాదక ద్రవ్యాలు కూడా అక్కడ బయటపడినటువంటి పరిస్థితి చూస్తే డ్రగ్స్ ను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందనేది తెలుస్తా ఉంది. మీరు పాలనలోకి వచ్చాక గంజాయి సాగుతో పాటు డ్రగ్స్ ను కూడా పూర్తిగా నియంత్రించామని చెప్తున్నా కూడా వాస్తవంలో జరుగుతున్నటువంటిది ఎక్కడికక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో పరిస్థితులు చూస్తే అలా లేవు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని రకాల అరాచకాలు మీ ప్రభుత్వంలో సాగుతూ ఉంటే దాన్ని ఇంకా 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయిన ప్రభుత్వం గురించి, ఆ విధానాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇక ఒడిశా AOBలో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును కుక్కటి వేళ్లతో సహా ఆ రోజున పకలించి 11,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేసి గిరిజనులకి ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ఆ రోజున వాళ్ళు ప్రోత్సహించారు. కానీ మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? ఇది ఇంకా చెప్పాలంటే కొత్తగా ఈగల వ్యవస్థ తెచ్చామని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా యథేచ్ఛగా అన్ని రకాల దోపిడీలు జరుగుతూ ఉంటే డిసెంబర్ 17న ఒక సంఘటనకు వద్దాం. డిసెంబర్ 17 గుంటూరు జిల్లాలో 24,690 కిలోల గంజాయి పట్టుబడింది. ఆ తర్వాత దీని వ్యవహారం ఏమైందో తెలియదు. విజయవాడలో 2.280 కిలోల గంజాయి పట్టుకున్నారు. కడప జిల్లాలో డిసెంబర్ 14 గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలో డిసెంబర్ 12న 1.11 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. 48,300 గ్రాముల కొకైన్ కూడా లభ్యమైంది. పోలీసులు 110 ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే రామచంద్రాపురంలో 1.11 కోట్ల విలువైన గంజాయి పట్టుకున్నారు. ఈ డిసెంబర్ గుంటూరు, ఇంకా నా దగ్గర చాలా పెద్ద డేటా ఉంది, ఇది చదవాలంటే 24 పేజీల డేటా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇక క్లబ్బుల విషయానికి వస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్లబ్బులను నిషేధించింది. ఏదో అకేషన్స్ గా గుడివాడలో జరుగుతూ ఉంటే కొడాల నాని వ్యవహారాన్ని పట్టుకొని గోవా క్యాసినోలు గగ్గోలు పెట్టించారు. వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా క్యాసినోల రూపంలో ప్రతి చోట ప్రతి మీ ఎమ్మెల్యేల పొలాల్లో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతుంది. ఈ యొక్క ఏలూరు జిల్లాలో రిక్రియేషన్ క్లబ్ లో బయటపడిన పేకాట క్లబ్ లో ఎంత మంది అంటే ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటలో ఉన్న మ్యాంగో రిక్రియేషన్ క్లబ్ లో 13 ముక్కల పేకాట తీరు ఆడుతున్నట్టుగా వెళితే అక్కడ బయటపడినటువంటి వాస్తవాలు చూసి పోలీసులే అవాక్కైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా 19 నెలల కాలంలో యథేచ్ఛగా మీరు చెప్పినటువంటి ల్యాండ్ మైను మాఫియా అన్ని మీ పాలనలో జరుగుతూ ఉంటే, నెల్లూరు జిల్లాకు వచ్చినట్టయితే నెల్లూరులో అడ్డగోలుగా క్వార్జు మైకా దోపిడీలు జరుగుతున్నాయి. 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్య నేతకు ఇచ్చే విధంగా సైదాపురం దగ్గర ఒక పరిశ్రమకి ఏదో ఒప్పందం జరుగుతుందో తెలుస్తుంది. శ్రీకాకుళంలో గ్రానైట్ వ్యవహారం అలాగే ఉంది. ఇలా 1 కాదు 2 కాదు, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో అత్యంత డిమాండ్ ఉన్న క్వార్జు మైకా తవ్వకాల కోసం అని చెప్పని ఒక నాయకుడికి అప్పచెప్పారని చెప్తున్నారు. ప్రతి నెల 50 కోట్ల చొప్పున ఏటా 600 కోట్లు ఆ ముఖ్య నేత కప్పం కట్టాలని ఒప్పందంతో మొత్తం క్వార్జ్ మైనింగ్ అంతా కూడా ఆయన చేతిలో పెట్టారనే చెప్తా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఇది ఈ రోజున మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పాలన. ఈ సంక్షేమ పాలనలో పేదలకి అందాల్సినటువంటి వాటిల్లో మీరు కోత పెడుతున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మెడికల్ కాలేజీల వ్యవహారానికి మీ దగ్గర డబ్బులు లేవు,
మహిళలకు సంబంధించినటువంటి స్కీములన్నీ కూడా అదే రకమైనటువంటి తీరు. వాళ్ళేమో సగటు ప్రజలు వాళ్ళు అలోలక్ష్మణాన్ని ఏడుస్తూ ఉంటే ఈ మాఫియా గ్యాంగులు మాత్రం చెలరేగిపోయి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న నేపథ్యంలో దీన్ని అరికట్టలేక ప్రతి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డిని ఆయన పాలన మీద ఇంకా దుమ్మెత్తిపోస్తూ రోజులు గడిపేయాలని చెప్పి అనుకుంటూ ఉంటే మాత్రం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో అదే సభలో ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. ఇది ఒక పెద్ద వింత. ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈయనే పైనీర్ అని చెప్పుకున్నారు. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈయన పైనీరా కాదున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనే దాన్ని కూడా ఆధారాలతో సహా మరొక వీడియోలో ప్రజెంట్ చేస్తాను. దాన్ని కూడా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.